హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. ప్రజెంట్ అయితే కనుక నేను టెల్ అవీవ్ రెషిబోన్ ఏరియాలో ఉన్నాను. సో ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్నారో ఈ ప్రదేశం అంతా కూడా క్రీస్తు శకం 500 సంవత్సరాలకి ముందున్నటువంటి ప్రదేశం ఇది. సో ప్రజెంట్ అయితే కనుక ఇది వెళ్ళడానికి లోపలికి వెళ్ళడానికి అయితే కనుక యాక్సెస్ లేదు. బట్ నేను ట్రై చేస్తాను, లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని చూపించడానికి ట్రై చేస్తాను. సో లోపల అంటే 500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళైతే కనుక. సో అటువైపుకి వెళ్ళి మీకు అవి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఎప్పుడైతే మేము ఇక్కడికి వచ్చామో ఇక్కడ చాలా వరకు మీకు వినిపిస్తుంది కదా పక్కన సౌండ్, చిలకలు ఉన్నాయి చాలా వరకు, చాలా రామ చిలకలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఒకటి గూడు పెట్టుకుంది, మీకు చూపిస్తానండి ఒకసారి. కనిపిస్తుందా మీకు? సో రామచిలక గూడు పెట్టుకుంది ఇక్కడ, లోపల ఉండి అరుస్తుంది అది. సో చాలా వరకు ఉన్నాయి ఇక్కడ మొత్తం ఈ ప్రదేశం అంతా కూడా చిలకలతో నిండిపోయింది. చాలా ఉన్నాయి ఇక్కడ చిలకలు, చూడండి ఇదిగో. సో చాలా బాగుంది ప్రదేశం అంతా కూడా, చాలా బాగుంది. ఈ పక్కన ఈ బర్డ్స్ సౌండ్స్ తోటి చాలా బాగా అనిపిస్తుంది ఈ ప్లేస్ అయితే కనుక. సో ఇది నేను చెప్పిన ప్రదేశం అయితే కనుక. అసలు లోపల ఎలా ఉంటుంది, అసలు ఏముందనేది చూడాలని నాకు కూడా ఎక్సైట్మెంట్గా ఉంది. 500 సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం నాటి ప్రదేశం అని చెప్తున్నారు. ఇది సొరంగ మార్గాల్లో ఉంటాయి లోపలికి అని చెప్పేసి అంటున్నారు. చూస్తున్నారు కదా మీరు. సో సొరంగ మార్గాల్లాగా కిందకి ఉన్నాయి చాలా వరకు. సో లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటే కనుక నేను లోపల చూపిస్తాను మీకు, లోపల అసలు ఏముందనేది చూడండి. పైన అటు సైడ్ ఉంది బోర్డు. ఫోన్ ఉంది. సో ఇవన్నీ కూడా గృహాల్లో ఉన్నాయి, మొత్తం గృహాల్లాగా ఉన్నాయి ప్రదేశాలన్నీ చూడండి. సొరంగ మార్గాల్లో ఉన్నాయి అన్నీ కూడా. కింద గృహాల్లో ఉన్నాయి, చాలా కిందకి వెళ్ళాలనుకుంటా. చాలా డార్క్గా ఉంది లోపల కూడా. సో ఎక్కడికక్కడికి సొరంగ మార్గాలు ఉన్నాయి ఇటైతే. అసలు లోపల ఏముందనేది క్యూరియాసిటీ నాకు కూడా. సో ఇలా ఉంది మొత్తం లోపల. ఇంకా కింద అయితే కనుక అండర్ గ్రౌండ్ వే ఉంది ఇంకా లోపలికి. ఇంతకుముందు చూపించాను కదా మీకు, అదైతే. చాలా పురాతనమైన ప్రదేశం ఇదైతే కనుక. సో లోపలికి వెళ్ళే కొద్దిగా కూడా ఇలాగే ఉంది.
ఇది స్టోన్ లాగా ఉంది, ఇది స్టోన్ కూడా కాదు, ఇసుకతో ఏర్పడినటువంటి స్టోన్స్ లా ఉన్నాయి ఇవి అయితే కనుక. సో ఇలానే ఉన్నాయి, టర్నల్స్లో ఉన్నాయి అనమాట లోపలికి. బట్ లోపల కొంచెం చీకటిగా ఉంది, వెళ్ళడానికి అవకాశం లేదు లోపలికి అయితే కనుక. ఇలా ఉంది మొత్తం అంతా కూడా, గృహల్లా ఉందన్నమాట. ఇక్కడ స్టెప్స్ కూడా ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి అనుకుంటుంది. ఇదైతే ఇల్లులా కనిపిస్తున్నాయి, ఇక్కడ హౌసెస్లా ఉన్నాయి ఇవన్నీ కూడా. చూడండి సొరంగ మార్గాల్లో ఉన్నాయి, ఇది హౌస్లా కనిపిస్తుంది. చాలా డిఫరెంట్గా ఉంది ప్లేస్ అయితే కనుక. ఇది నార్మల్గా లేదు, ఇక్కడ ప్రదేశం అయితే కూడా చాలా పురాతనమైన ప్రదేశం. బట్ ఎవరిని ఎలా చేయట్లేదు అంటే ఇక్కడైతే కనుక. చూసారు కదా, నేను కూడా ఎలా వచ్చాను లోపలికి. చాలా పురాతనమైన ప్రదేశం, బట్ లోపలికి వెళ్ళడానికి ఏంటంటే కరెక్ట్ వే దొరకట్లా. అంటే ఎంట్రీ ఎటు నుంచి అవ్వాలి, ఎగ్జిట్ ఎటు నుంచి అవ్వాలి అనేది క్లియర్గా లేదు ఇక్కడ. మొత్తం అన్నీ కూడా ఇలా గృహాల్లో ఉన్నాయి. ఇది కూడా అంటే ఎండ్ పాయింట్ లేదనమాట, స్టార్టింగ్ ఏటు ఎండింగ్ ఏటు అనేది అర్థం కావట్లా. సో ఇది ఒకసారి చూద్దాము, ఇది కొంచెం వెళ్ళడానికి వీలుగా ఉంది లోపలికి. సో ఇదంతా కూడా గృహ ప్రాంతం అన్నమాట. చూడండి లోపల ఎలా ఉందో కనిపిస్తుంది మీకు. రెషిబోన్ ఏరియా దగ్గరలో ఉంది ఇది, తెల్ అవీవ్కి సంబంధించినటువంటి రెషిబోన్ ఏరియాలో మనకి ఇది ఉంది. సో ఇలా ఇది గృహాల్లో ఉన్నాయన్నమాట. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది, ఇది ఎత్తైతే ఉందో ఇవి కూడా చాలా గట్టిగా ఉన్నాయి. బట్ వెళ్ళడానికి వీలు లేదు, ఎందుకంటే హోల్స్ చిన్నగా ఉండడం ఒకటి మెయిన్ రీజన్ అయితే కనుక. ఎటు ఎగ్జిట్ అవుతుంది అనేది అర్థం కావట్లేదు. ఇవి చూడండి ఎలా ఉన్నాయో, చాలా హైట్ ఉన్నాయి చూడండి, నాకన్నా హైట్ ఉన్నాయి ఇవి. నా నుంచి ఒక 2 feet హైట్ ఉన్నాయి మళ్ళీ ఇవి. సో ఇది ప్రదేశం. ఇది ఎంట్రన్స్లో బోర్డు ఉంది, అది కూడా నేను ఒకసారి చూస్తాను, చెక్ చేస్తాను అది కూడా. ఎందుకంటే ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్కడ కూడా మనకి మెన్షన్ చేయలేదు దీంట్లో. మనకి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనకి వ్రాయబడినట్టుగా యోహాను అడవి తేనియు మిడతలు తినేవారని చెప్పేసి బైబిల్లో మెన్షన్ చేసి ఉంది. ఏవైతే అక్కడ చెప్పినటువంటి మిడతలు అయితే ఇవే, దీన్ని లోకస్ అంటారు. సో దీన్నే మనకి బైబిల్లో కూడా మెన్షన్ చేశారు. అడవి తేనియు మరియు మిడతలు తిని వారి జీవనం అయితే సాగించేవారు. ఇప్పటికి కూడా ఇవి ఇజ్రాయెల్ వాళ్ళు తింటూ ఉంటారు వీటిని అయితే కనుక. సో చాలా హెల్దీ ఫుడ్ అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు ఇదైతే కనుక.
చాలామంది ఇవి తింటూ ఉంటారు. చాలామందికి తెలిసే ఉండొచ్చు, ఇజ్రాయెల్లో యూదులు ఎక్కువ శాతం వీటిని తినడం చేస్తూ ఉంటారు. యూదులతో పాటు ముస్లిమ్స్ కూడా చాలామంది వీటిని తినడం జరుగుతుంది. దానికి సంబంధించిన ట్రీ అయితే ఇక్కడ ఉంది. సో మీరు చూస్తున్నారు కదా, సో ఈ చెట్టుకి ఇవి అయితే కనుక కాస్తాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. సో ఇది మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి దీని గురించి ఫుల్ హిస్టరీ మొత్తం అంతా కూడా వస్తుంది. చాలా వరకు పడి ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ కింద. సో ఇది ఓకే. సో ఎంట్రీ లేదు దీనికి. సో ఇలా వెళ్ళాల్సి ఉంటుంది లోపలికి వెళ్ళడానికి అయితే కనుక. సో ఇది ప్రదేశం చూసారు కదా, ఇలా ఉంది. మొత్తం అంతా కూడా స్వరంగ మార్గాల్లో ఉంది. లోపల కొన్ని హౌసెస్ స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి, ఇల్లు స్ట్రక్చర్స్ ఉన్నాయి లోపల. సో ఇది కూడా ఇల్లు స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా మనకి, ఇదొకటి, ఇది కూడా అంటే హౌసెస్ స్ట్రక్చర్లో కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ ఉన్న ప్రదేశం అంతా కూడా. మేబీ అప్పట్లో ఇక్కడ విలేజ్ ఏదైనా ఉండుండొచ్చు, అంటే క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల క్రితం నాటి ప్రదేశం ఇదంతా కూడా. ఏదైతే ఇప్పుడు మీరు చూసిన ప్రదేశం అంతా ఉందో ఇదంతా కూడా అప్పటి ప్రదేశం అన్నమాట. గృహాల ప్రాంతాలు ఉన్నాయి కదా లోపల. ఇప్పుడు మనం ఏవైతే చూసామో ఇవన్నీ కూడా పురాతన వస్తువులు మరియు ప్రకృతి పరిరక్షణ ప్రదేశం అని చెప్పేసి ఇక్కడ మనకి ఎంట్రన్స్ లో ఒక బోర్డు పెట్టడం జరిగింది. ఇది క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందినటువంటి కమరా గృహాలంట. ఇప్పుడు మనం వెళ్ళిన ప్రదేశం అంతా కూడా కమరా గృహాలకి సంబంధించినటువంటి ఏరియా ఇదంతా కూడాను. బట్ ఇదైతే కనుక క్లోజ్ చేయడం జరిగింది, ఎందుకంటే అవి శిథిలావస్థలో ఉన్నాయి, అంటే పడిపోతున్నాయి అనమాట. సో దాని వల్ల ఇది క్లోజ్ చేయడం జరిగింది. లోపలికి ఎవరిని వెళ్ళడానికి అలౌ చేయట్లేదు. సో మీకు చూపించడానికి అని చెప్పేసి నేను వెళ్ళాను. సో అంత సేఫ్ కాదని నా ఉద్దేశం లోపలికి వెళ్ళడం. సో ఇది ఈ వీడియో అయితే కనుక ఇక్కడతో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ మన తెలుగు చర్చ్ వార్షిప్ జరుగుతుంది, అక్కడికి వెళ్ళి అక్కడ మన తెలుగు వారి వార్షిప్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఓకే.